అరిగే పరిస్థితి కనిపించలేదా? యేసుప్రభు దగ్గరికి పోదాం, తల పెడదాం. ప్రభువా అరగట్లేదయ్యా, కాస్త చేపెట్టి ప్రార్థన చేయయ్యా అంటాం. అప్పుడు ఏం చేస్తాడు ఆయన? మరలా ప్రార్థన చేస్తాడు. కడుపు నిండినట్టు ఉంటుంది, ఏమంటే పూట గడిచిపోయినట్టు ఉంటుంది, తర్వాత ఆరోగ్యం కూడా కలిగినట్టు ఉంటుంది. అర్థమవుతుంది. అందుకని యేసుప్రభు అంటారే, మీరు వచ్చింది నాకు తెలుసు కదరా, మీరు రొట్టెలు తిని, మీరు రొట్టెలు భుజించి తృప్తి పొందారా? మీరు కడుపాకల కోసం వస్తున్నారా? కడుపు తినేదానికి వస్తున్నారా అని ప్రభువు చెప్తా. అందుకని నన్ను వెతుక్కుంటా వచ్చారా అంటా ఉన్నారు. ప్రియమైన వాళ్ళరా, ఈ రోజున మీ జీవితాలు ఆలోచన చేసుకోగలిగితే యేసయ్య దగ్గరికి ఎందుకు వస్తున్నారు? దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నారు? అర్థమవుతుందా? మీకు ఇంకా అర్థమయ్యేదానికి చెప్తాను, గమనించండి ప్రియమైన వాళ్ళరా. తిండి కొరకు ఆ రోజున వచ్చేవాళ్ళు కొంతమంది, అర్థమవుతుందా? ఆ తర్వాత మీరు చూడండి ప్రియమైన వాళ్ళరా, అద్భుతాల కొరకు వచ్చేవాళ్ళు కొంతమంది, కొంతమంది సూచక్రియల కోసం వచ్చేవాళ్ళు ఉన్నారు. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ రోజున నీవు దేనికోసం వస్తున్నావు? సూచక్రియ జరుగుతుందనే, అద్భుతం జరుగుతుందనే, లేక కడుపులో గడ్డలు కరిగిపోతాయనా, తలనొప్పి పోతుందనే, లేకపోతే సంతానం కలుగుతుందనా, లేక ఇల్లు కట్టుకోగలుగుతామనా, ఇంటి మీద ఇల్లు కట్టుకోగలుగుతామనా, వ్యాపారం బాగా జరిగిపోతుందనా, సంపాదన అభివృద్ధి పొందుతుంది, లెక్కేసి లోపల పెట్టుకుందాం, బాగా సంపాదిద్దాం, లక్షాధికారిగా కోటీశ్వరుడిగా మారిపోదామనా ఉద్దేశం ఏంటి? యేసుప్రభు దగ్గరికి వచ్చిన ఉద్దేశం ఏంటి? మందిరానికి వస్తున్న ఉద్దేశం ఏమిటి? గుర్తెరుగుదురుగాక, ఆలోచన చేసుకుందురుగాక. చూడండి ప్రియమైన వాళ్ళరా, యేసుప్రభు వారు ఈ లోకంలో సంచరించుచున్న రోజుల్లో యేసుప్రభు అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యక్రియలు చేశాడు, సూచక్రియలు చేశాడు. అంటే అవి వద్దు అని కాదు నేను చెప్పేది, అర్థమవుతుందా? లోక సంబంధమని వద్దు అని కాదు నేను చెప్పేది. వాటి కోసమే నువ్వు మందిరానికి వస్తున్నావా అనేది నువ్వు ఆలోచన చేసుకోగలగాలి. ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు నేను ఎందుకు పోతున్నాను మందిరానికి, మందిరంలోనికి వచ్చినప్పుడు నేను ఎందుకు మందిరానికి వచ్చాను అనే ఆ ఉద్దేశం నీకేమైనా గుర్తుంటుందా? నువ్వు ఆలోచన చేసుకోగలుగుతున్నావా? అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళనా? ఇప్పుడు యేసుప్రభు చూడండి, అద్భుతాలు చేశాడు, ఆచక్రియలు చేశాడు, సూచక్రియలు చేశాడు. యేసుప్రభు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు ఉంటే, చివరి 3.5 సంవత్సరాలు పరిచర్య చేస్తే, ఆ 3.5 సంవత్సరాలలో చేసిన అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు, సూచక్రియలు ప్రియమైన వాళ్ళనా ప్రతిదీ రాస్తేనట ఆ గ్రంథాలు పెట్టేదానికి భూలోకమే సరిపోదంట. అంటే అన్ని అద్భుతాలు చేశాడు, అన్ని ఆశ్చర్యక్రియలు చేశాడు. మీకు ఊరికే అర్థమయ్యేదానికి చెప్తాను చూడండి. 12 సంవత్సరాలు రోగంతో బాధపడుతూ ఉంది. ఆ తల్లి ప్రభు దగ్గరికి వచ్చింది. ఆమె స్వస్థత పొందిందా లేదా? నోరు తెరవండి. ఆమె ఇప్పటికి బతికుందా? చెప్పండి గట్టిగా. లాజరు చనిపోయాడు. చనిపోయిన తర్వాత యేసుప్రభు పోలేదు, తర్వాత పోయాడు. లాజరు బయటికి రా అన్నాడు, బయటకు వచ్చాడు, అప్పగించాడు, అందరూ సంతోషించారు. ఇప్పటికి బతుకున్నాడా? చెప్పండి గట్టిగా. కళ్ళు లేనివాడికి కళ్ళు ఇచ్చాడు, వినికి లేనివాడికి వినికిచ్చాడు, మాట లేనివాడికి మాట ఇచ్చాడు, ఓచకాల చేతులను బాగు చేశాడు, ఏమంటే కుంటివాడికి నడకిచ్చాడు. ఏమంటే ఎటువంటి వ్యాధి కలిగిన వారు యేసుప్రభు దగ్గరికి వచ్చినా ఆయన ముట్టి స్వస్థపరిచాడా లేదా? యేసుప్రభువే ముట్టి స్వస్థపరిస్తే, యేసుప్రభువే అద్భుతాలు చేస్తే, యేసుప్రభువే ఆశ్చర్యమైన కార్యాలు చేస్తే, యేసుప్రభు సూచకులు జరిగిస్తే అందరూ ఏమయ్యారు? చెప్పండి. చనిపోయారా? చనిపోలేదా? గట్టిగా చెప్పండి. అందుకని ప్రియమైన వాళ్ళరా, నువ్వు రావాల్సింది సూచక్రియలు జరుగుతాయి, మాత్కారాలు జరుగుతాయి, ఏమండి ఆ తర్వాత గొప్ప ఆశీర్వాదం పైనుంచి దిగి పడుతుంది. ఆ తర్వాత జీవితం ఏమండి అందరూ చెప్పుకున్నట్లుగా ఏమండి మన వ్యక్తిగత జీవితంలో మారిపోతాము. ఇవి కాదు నీకు అవసరమైంది, ఇవి కాదు నీకు అవసరమైంది. సంఘాన్ని దేనికి అప్పగించాడనంటే, ఇప్పుడు చెప్పండి, దేవునికి కృపా, చెప్పండి గట్టిగా, కృపా వాక్యమునకును. హల్లెలూయా. నువ్వు మందిరానికి దేనికి రావాలి అంటే, దేవుని వాక్యాన్ని వినుటకు వచ్చుదువుగాక, దేవుని వాక్యం కొరకు వచ్చుదువుగాక. హల్లెలూయా. ఈ రోజున నేను మందిరానికి వెళుతూ ఉన్నాను. ఏమండి ఎందుకు వెళ్తున్నా తెలిసినా ఆయన వాక్యం వినేదానికి.
ఆయన మాటలు వినేదానికి నేను వెళుతూ ఉన్నాను అన్న ఆ స్థితి నీలో ఇక మీదట ఉండును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో ఆడిపోయి కూర్చొని వద్దాము, మనం కరెంట్ బిల్లు కట్టేది లేదు, ఫ్యాన్ వేస్తారు, చల్లటి గాలి వస్తుంది. ఏమండి ఆ తర్వాత మనకు తెలిసిన వాళ్ళు ఆ ఊరి నుంచి వస్తారు, మనం ఈ ఊరి నుంచి పోతా ఉన్నాం. ఆ తర్వాత అక్కడ చూసుకుంటాం, హాయ్ హాయ్, బాయ్ బాయ్, బాగున్నావా, బాగున్నారా అని. ఏమండి షేక్ హ్యాండ్ ఇచ్చుకునేదానికి, కలుపుకొని చూసుకునేదానికి స్వామి కార్యం సొంత కార్యం రెండు జరిగిపోతాయా మందిరానికి పోతే? ఇక్కడి నుంచి ఏది నారాకుడురు పోవాలంటే 20 రూపాయలు ఛార్జ్ చేయి. ఆదివారం అనుకోండి ఫ్రీ దర్శనం. అక్కడి నుంచి ఇక్కడికి వస్తారు, ఇక్కడి నుంచి చెప్పండి నేను పోతాను, ఇద్దరం కలుసుకుంటాము, మాట్లాడుకుంటాము. వీటి కోసమా? ఇవి కాదు మందిరానికి రావాల్సింది, వీటి కోసం కాదు. ప్రియమైన వాళ్ళరా, నీ ముఖ్య ఉద్దేశం ఏమై ఉండాలి అంటే, నీ ముఖ్య తలంపు ఏమై ఉండాలి అంటే, దేవుని మందిరానికి నేను వెళుతూ ఉన్నాను, దేవుని వాక్యం కొరకే నేను వెళుతూ ఉన్నాను. హల్లెలూయా. బైబిల్లో మీరు చూడండి ఒకసారి 10వ అధ్యాయం 41వ వచనం. అక్కడే యోహాను సువార్తమానం 10వ అధ్యాయం 41వ వచనం. అనేకులు ఆయన యొద్దకు వచ్చి, బాగా గమనించు, అనేకులు ఆయన యొద్దకు వచ్చి యోహాను ఏ సూచక క్రియను చేయలేదు గాని ఈయనను గూర్చి యోహాను చెప్పిన సంగతులన్నీ సత్యమైనవనిరి. ఆ మాట గమనించండి, అర్థమవుతుందా? యేసు ప్రభు దగ్గరికి వాళ్ళందరూ వచ్చారు. వచ్చినప్పుడు ఆయన మాటలు వింటా ఉన్నారు, ఆయన చూస్తూ ఉన్నారు. చూస్తూ ఉంటే, వింటూ ఉంటే ఇప్పుడు వీళ్ళు ఏమన్నారు తెలిసిన? యోహాను, చెప్పండి గట్టిగా, ఏ సూచక క్రియ చేయలేదు గాని, ఏ మహత్కార్యము చెయ్యలేదు గాని, కుంటివాడిని నడిచేటట్లుగా చేయలేదు కానీ, చెవిటివాడికి వినికి ఇవ్వలేదు కానీ, గుడ్డివాడు చూసేటట్లుగా చేయలేదు కానీ, ఈయనను గూర్చిన, గట్టి చదవండి, ఈయనను గూర్చి యోహాను చెప్పిన సంగతులన్నీ. యోహాను ఏం చేశాడంట? వాళ్ళందరికీ నోరు తెరవండి. యోహాను ఏం చేశాడంట? వాళ్ళందరికీ దేవుని వాక్యానే చెప్పాడు, వాక్యమే చెప్పాడు, వాక్యమే చెప్పాడు. ప్రియమైన వాళ్ళరా, అర్థమవుతుందా? మీకు అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యాలు జరుగుతాయి అని ఎప్పుడు ఆయన చెప్పాల. ఆయన ఎప్పుడు చేయలేదంట. వాళ్ళంటారు మాట చూడండి, యోహాను, చెప్పండి గట్టిగా, ఏ సూచక క్రియ చెయ్యలేదు కానీ ఈయనను గురించి చెప్పిన సంగతులన్నీ ఆయన ఏం చెప్పాడంటే యేసయ్యను గూర్చే చెప్పాడు, వాక్యమే చెప్పాడు, వాక్యమే చెప్పాడు. ఆయన అద్భుతాలు చేయలేదు, ఆశ్చర్యలు చేయలేదు, సూచక్రియలు చేయలేదు, ఏమంటే సత్యుని లేపలేదు, ఏమండి బతికినోడిని చంపలేదు, ఆ తర్వాత ఊసకాల చేతులను బాగు చేయలేదు, ఏమీ చేయలే. ఏం చేశాడు? దేవుని వాక్యమే చెప్పాడంట. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకని దైవజన పౌలు గారు అంటారు, మిమ్మల్ని నేను వాక్యమునకు అప్పగించుచున్నాను, కృపావాక్యమునకు అప్పగించుచున్నాను. యేసయ్యకి మహిమ కలుగును గాక. 6వ అధ్యాయం 68వ వచనం చూడండి. అక్కడే 6వ అధ్యాయం 68వ వచనం. సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. చాలు. ఆ రోజున యేసు ప్రభు దగ్గర చాలామంది ఉన్నారు, శిష్యులు ఉన్నారు. రాత్రంతా ప్రార్థన చేసి అపోస్తులు అని పేరు పెట్టబడిన శిష్యులు ఉన్నారు. అర్థమవుతుందా? శిష్యులు ఉన్నారు, అపోస్తులు పేరు పెట్టబడిన శిష్యులు ఉన్నారు. యేసు ప్రభు ఆ రోజున చెప్తా ఉన్నాడు, నా శరీరం తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినము నేను వాడిని లేపుతాను. ఆ రోజున మీ పితరులు మన్నాను తిని కూడా చనిపోయారు. ఇప్పుడు నేనే జీవాహారము, నా శరీరం మీరు తింటే, నా రక్తం మీరు తాగితే నిత్య జీవం కలిగి ఉంటారు. పునరుత్థానంలో నేను వారిని, చెప్పండి, లేపుతానని ఈ బోధంతా చేస్తూ ఉంటే ఈయనకేమన్నా మెంటల్ అనరా, ఈయనకేమన్నా పిచ్చి అనరా? ఏం మాటలు మాట్లాడుతున్నారా? ఆయన శరీరాన్ని మనం ఎట తింటాంరా? ఆయన రక్తాన్ని మనం ఎట తాగుతాంరా? మనిషి శరీరం ఎట తింటాంరా? మనిషి రక్తం ఎట తాగుతాంరా? ఈ మాటలు కఠినతరంగా ఉన్నాయి, ఈ మాటలు మనకొద్దు అని అందరూ పోయారంట.
అందరూ వెళ్ళిపోయారంట. ఆ తర్వాత యేసు ప్రభు ఇటు తిరిగి, ఇదిగా అందరూ వెళ్ళిపోయారు కదా, మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా? శిష్యులారా, మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా అని అంటే, అప్పుడు అంటాడు ఆ పేతురు, చూడండి, సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళతామయ్యా? మాకెవరున్నారయ్యా? మాకు దిక్కైన నీవే, మా ఆశ్రయమైన నీవే, మా కొండైన నీవే, మా అండైన నీవే. అసలు నువ్వెవరివే? నిత్య జీవపు మాటలు గలవాడవు. నీ నోట్లో నుంచి వచ్చే మాటలు ఏంటి తెలిసిన? నిత్య జీవపు మాటలవి, నిత్య జీవాన్ని కలుగు చేసేవి. ఆ మాటలు, ఆ వాక్యం మాకు కావాలి. కానీ ఎవడెవడి దగ్గరికి మేమెందుకు పోతామయ్యా? మాకెందుకయ్యా? మాకు అద్భుతాలు ఎందుకయ్యా? మాకు ఆశ్చర్యలు ఎందుకయ్యా? మాకు సూచకులు ఎందుకయ్యా? అవి మాకెందుకో? మేము నిన్ను వెంబడిస్తున్నది ఎందుకు తెలుసునా? నిత్య జీవం పొందేదానికి. ఆ నిత్య జీవం మాటలు ఎక్కడ దొరుకుతాయి? ఎక్కడ దొరకవే? నీ దగ్గర దొరుకుతా ఉన్నాయి. హల్లెలూయా. నిత్య జీవం మాటలు నీ దగ్గర దొరుకుతా ఉన్నాయి అని చెప్పిన ఆ మాటలు మనం గుర్తెరుగుదుము గాక. ఈ రోజున దేవుని మందిరానికి మనం ఎందుకు రావాలి అంటే, ఏమండి, దేవుని దగ్గరికి మనం ఎందుకు రావాలి అంటే, ఆ వాక్యం వినగలిగేటట్లుగా నువ్వు రాగలగాలి. హల్లెలూయా. వాక్యం కొరకు నువ్వు రాగలగాలి. వాక్యానికి ఏమంటే నిన్ను నువ్వు అప్పగించుకున్న ఆ స్థితిలోనికి నువ్వు రాగలగాలి. అందుకని అంటాడు, నేను మిమ్మల్ని ఏం చేశాను? కృపావాక్యమునకు అప్పగించుచున్నాను. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కృపా వాక్యమునకు అప్పగించబడితే ఆ వాక్యం మన జీవితంలో చేసే కార్యాలు ఏమిటి, మనకు దయచేసే అనుభవాలు ఏమిటి, మనకు అనుగ్రహించే ఆశీర్వాదాలు ఏమై ఉన్నాయి అనేది సమయాన్ని బట్టి మీకు తెలియజేస్తాను. జాగ్రత్తగా ఆలకించాలని ప్రేమతో కోరుకుంటున్నా. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13 వచ్చింది అండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13 వచనం. అందరూ చదవండి, దయచేసి అందరూ చదవండి. మీరును సత్యవాక్యమును అనగా రక్షణ సువార్తను విని క్రీస్తు నందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడితిరి. తలపైకెత్తండి, ఆ మాటలు గమనించండి. ఎఫెసీలో ఉన్న దేవుని బిడ్డలకి ఆయన చెప్తున్న మాట ఏంటంటే, మీరు సత్యవాక్యమును అనగా రక్షణ సువార్తను విన్నారు. వాక్యమును మీరు విన్నారు. ఆ వాక్యం వారి జీవితంలో ఏం చేసింది అయ్యారంటే, అక్కడ చూడండి, క్రీస్తు నందు విశ్వాసముంచేటట్లుగా చేసింది. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఎవరు యందు చెప్పండి? యేసయ్యను విశ్వసించేటట్లుగా చేసింది వాక్యం. యేసయ్యను నమ్మేటట్లుగా చేసింది. ఇంకా మీరు అర్థం చేసుకోగలిగితే ఏమండి, ఆ వాక్యం ఏం చేస్తుంది అంటే ఒక మంచి విశ్వాసిగా తీర్చిదిద్దునుగాక. హల్లెలూయా. దేవుని వాక్యం ప్రియమైన వాళ్ళరా ఒక వ్యక్తిని మంచి విశ్వాసిగా తీర్చిదిద్దుతుంది. ప్రభువు రాకడ కోసం ఆయత్త పడగలిగిన విశ్వాసిగా తీర్చిదిద్దుతుంది. అందులో సందేహమే లేదు ప్రియమైన వాళ్ళరా. హల్లెలూయా. హల్లెలూయా. మీరు చూడండి, లోకంలో చాలా మంది ఉన్నారు కదా, ఉన్నారా లేదా? చెప్పండి గట్టిగా. తాగుబోతులు ఉన్నారు, తిరుగుబోతులు ఉన్నారు, తిట్టుబోతులు ఉన్నారు, వదరబోతులు ఉన్నారు, నిద్రబోతులు ఉన్నారు. ఏమండి, ఆ తర్వాత మాట వినకుండా తిరిగే వాళ్ళు ఉన్నారు. చాలా మంది ఉన్నారు కదా, ఎక్కడో కాదు. ఇళ్ళలో లేరా? ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, మీ ఇళ్ళలో లేరా? ఉన్నారా లేదా? ఉన్నారు. ఇప్పుడు ఆ వ్యక్తుల్ని లోకములో ఉన్నవారు మార్చగలిగారా? చెప్పండి. లోకంలో ఉన్నవారు యేసయ్యని విశ్వసించగలిగేటట్లు చేయగలరా? ఒక మంచి విశ్వాసంగా తీర్చిదిద్దగలరా? అర్థమవుతుందా? సరే, వాళ్ళకు కలిగినది ఏదైనా సరే ఒక మంచి విశ్వాసంగా తీర్చిదిద్దగలరా? కలుగుతుందా? ఏదైనా తీర్చిదిద్దగలుగుతుందా? ఇప్పుడు నీ దగ్గర డబ్బు ఉంది, ఆ డబ్బు నిన్ను మంచి విశ్వాసంగా తీర్చిదిద్దగలరా? అర్థమవుతుందా?
మంచి విశ్వాసిగా నీకున్న ఆస్తి లేదా నీకున్న అంతస్తు, నీకున్న హోదా, నీకున్న పలుకుబడి, లేదా నీ కులం, లేదా నీ మతం, అర్థమవుతుందా, నీ డినామినేషన్ ఏదైనా సరే ఒక మంచి విశ్వాసిగా తీర్చిదిగలరా? యేసయ్యకు ప్రియమైన బిడ్డగా, యేసయ్య చూసి మెచ్చుకునే బిడ్డగా, బలా నమ్మకమైన మంచి దాసుడా అని అనగలిగే ఆ బిడ్డగా తీర్చిదిద్దగలరా? అర్థమవుతుందా? ఏదైనా సరే, లోకంలో ఉన్న ఏదైనా, లోకంలో ఉన్న ఎవరైనా, నీ తల్లి కావచ్చు, నీ తండ్రి కావచ్చు, లేదా నీ బామర్ది కావచ్చు, మీ బావ కావచ్చు, లేకపోతే నీ కలిగిన వారు ఉంటారే, నా బంధువులు, నాకు సంబంధికులున్న తీగలాగితే, చెప్పండి, తీగలాగితే డొంక కదులుతుందంట. అర్థమవుతుందా? అంతవరకు ఎవరు పరిచయం ఉండరు. అర్థమవుతుందా? మందిరానికి వచ్చారా పరిచయాలు పెరిగిపోతాయి. మేం పలానా, మీరేమిట్లు, మేం పలానా ఇట్లు, మీరేమిట్లు. సిగ్గు ఉండదు, రోషము ఉండదు. నేను మందిరానికి ఎందుకు వచ్చానా అన్న ఆలోచన ఉండదు. నేను మందిరానికి ఎందుకు వచ్చానా అన్న తలంపు ఉండదు. మీరేమిట్లు. సరే, ఆ కులం నిన్ను మంచి విశ్వాసగా తీర్చిదిగలదా? నీ మతం మంచి విశ్వాసగా తీర్చిదిగలదా? యేసు ప్రభుని నమ్ముతున్నావే, పరలోకానికి నువ్వు తీసుకుని పోగలిగే వ్యక్తిగా తీర్చిదిద్దగలరా? ఎవరైనా తీర్చిదిద్దగలరా? ఎవ్వరూ ఎప్పుడు ఎక్కడ తీర్చిదిద్దలేరు ప్రియమైన వాళ్ళు, మార్చలేరు. నీ ఇంట్లో నీ భర్తనే మార్చలేకపోతున్నావు కదా, నీ భార్యనే మార్చలేవు, నీ పిల్లల్ని మార్చుకోలేకపోతున్నావు. ఎవరు ఏది ఎప్పుడు మార్చలేరు ప్రియమైన వాళ్ళు. అయితే ఒక మంచి విశ్వాసిగా తీర్చిదిద్దగలిగినది ఏమిటంటే దేవుని, గట్టిగా చెప్పండి, దేవుని వాక్యం. ఈరోజు నువ్వు మందిరంలో కూర్చుని ఉండడానికి కారణం ఎవరు? గట్టిగా చెప్పండి. దేవుని, చెప్పండి గట్టిగా, దేవుని వాక్యం. అవునా కదా? ఆదివారం మందిరానికి రాగలుగుతున్నావు అంటే రాగలిగేటట్లు చేసింది ఏది? దేవుని వాక్యం. దేవుని వాక్యం మంచి విశ్వాసిగా తీర్చిదిద్దగలదు అనటంలో చెప్పండి ఇప్పుడు సందేహమేమీ లేదు. ఇప్పుడు చూడండి, సత్యవాక్యమును అనగా రక్షణ సువార్తను విని క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచారు అని రాయబడి ఉంది. ఇప్పుడు వాళ్ళ ముందు జీవితం ఏంటి? వాళ్ళ ముందు పరిస్థితి ఏంటి? విశ్వసించక ముందు పరిస్థితి ఏంటి అని అంటే చూడండి, 2వ అధ్యాయం మొదటి వచనం చూడండి. 2వ అధ్యాయం మొదటి వచనం అందరూ చదవండి గట్టిగా. మీ అపరాధముల చేతను పాపముల చేతను వాళ్ళు ఎలా ఉన్నారంట? దేని ద్వారా? అపరాధాల చేత పాపముల చేత చచ్చి ఉన్నారు. తర్వాత చూడండి, మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు వాళ్ళ జీవితం ఎలాంటిది? అర్థమవుతుందా? అపరాధాల చేత పాపాల చేత చచ్చిపోయి ఉన్నారు. తర్వాత మీరు గమనిస్తే చూడండి, వారితో 3వ వచనం, వారితో కలిసి మనం అందరమును శరీరము యొక్కయో మనస్సు యొక్కయో కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు మునపడి జీవితం ఎలాంటిదంట? ఇప్పుడు చెప్పండి. ఓ ప్రక్క అపరాధము, ఓ ప్రక్క పాపము, ఓ ప్రక్క ఆ శరీరం యొక్క మనస్సు యొక్క కోరికలు నెరవేర్చుకోవడము, ఆ తర్వాత ఏమండి స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రులుగా ఉన్న వారి జీవితం. అలాంటి జీవితం ఎప్పుడు మలిన ఇచ్చలు కలిగి జీవించిన జీవితం, ఎప్పుడు అపరాధం చేయడం, ఎప్పుడు పాపం చేయడం, ఎప్పుడు ప్రతిరోజు చేస్తున్న దాన్ని బట్టి దైవ ఉగ్రతకి పాత్రులుగా ఉన్న అలాంటి జీవితం చేస్తున్న వారు ప్రియమైన వాళ్ళ ఎప్పుడైతే రక్షణ సువార్తను విన్నారో ఆ వాక్యం వారిని ఏం చేసింది అంటే మంచి విశ్వాసులుగా తీర్చిదిద్దింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా చేసిందంట? గట్టిగా చెప్పండి. మంచి విశ్వాసిగా తీర్చిదిద్ది క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె వారి వ్యక్తిగత జీవితాన్ని తీర్చిదిద్దింది ప్రియమైన వాళ్ళారా. దాన్ని మనం ఆలోచన చేసుకుందుము గాక. హల్లెలూయా,
ముందు సిగ్గుపడవలసిన జీవితం, ముందు అవమానకరమైన జీవితం, ముందు రహస్యమైన పాపాల చేత నింపబడిన జీవితం, ఇవన్నీ ముందు వారి వ్యక్తిగత జీవితం. ప్రతిరోజు దైవోగ్రతని కూర్చుకుంటూ ఉన్నవారు. ఎప్పుడైతే దేవుని వాక్యం ఏమంటే వారికి దొరికిందో, ఆ వాక్యం ఎప్పుడైతే విశ్వసించారో వారి జీవితాలు విప్లవాత్మకంగా మార్చబడిపోయినాయి. హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యం ఏం చేస్తుంది అంటే ఒక వ్యక్తిని మంచి విశ్వాసిగా తీర్చిదిద్దును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ చూడండి, మొదటి అధ్యాయం మొదటి వచనం కూడా చూడండి. ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం. దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తులుడైన పౌలు ఎఫెసీలో ఉన్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి ముందు ఎవరిగా తీర్చిదిద్దింది? మంచి విశ్వాసిగా తీర్చిదిద్దింది. ఆ తర్వాత ఏం జరిగింది? వాళ్ళు ఎలా మారిపోయారు? రోజు రోజుకి పరిశుద్ధులుగా మార్చబడతానే ఉన్నారు. రోజు రోజుకి పరిశుద్ధులుగా మార్చబడతా ఉన్నారు. ప్రియమైన వాళ్ళారా, హల్లెలూయా. యేసయ్య యందు ఏమండి మంచి విశ్వాసిగా తీర్చిదిద్దగలిగింది, పరిశుద్ధులుగా తీర్చిదిద్దగలిగింది దేవుని, గట్టిగా చెప్పండి, దేవుని వాక్యం. అందుకనే వారిని మిమ్మల్ని కృపావాక్యమునకు అప్పగించుచున్నాను అంటాడు. ప్రియమైన వాడారా, ఈ రోజున మన వ్యక్తిగత జీవితాలు దేవుని వాక్యమునకు అప్పగించబడునుగాక. హల్లెలూయా. ఎంతగైతే దేవుని వాక్యానికి నువ్వు అప్పగించుకుంటా ఉంటావో ఆ వాక్యం ఏం చేస్తుంది అంటే ఏమంటే నీ నరాలలోనికి, నీ ఎముకల్లోనికి తూరుకుంటూ వెళ్ళి ఏమంటే అక్కడ నుంచి ఏమంటే అక్కడ దాగి ఉన్న అపరాధం ఉంటుందే, ఆ పాపాలు ఉంటాయే, దేవునికి విరోధమైన స్వభావాలు ఉంటాయే, దైవోగ్రత కూర్చుకుంటున్న ఆ పరిస్థితులు ఉంటాయే, వాటన్నిటినీ ఏం చేస్తాయి అంటే తొలగించి మంచి విశ్వాసిగా, ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధులుగా తీర్చిదిద్దును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఈ మాటలు చెప్తూ ఉన్న దైవజనుడైన పౌలు గారి జీవితం మనం ఆలోచన చేస్తే తిమోతి మొదటి పత్రిక మొదటి అధ్యాయం 12 వచ్చి చూడండి. తిమోతి మొదటి పత్రిక మొదటి అధ్యాయం 12 వచనం. పూర్వము, అంత చదవండి, పూర్వము దోషకుడును హింసకుడును హానికరుడనైన, చాలు. ఆయన స్వభావాలు ఏంటి? పూర్వం ఎవరు? దోషకుడు, హింసకుడు, హానికరుడు. దోషకుడు, హింసకుడు, హానికరుడు. దోషకుడు, హింసకుడు ఎవరు? దైవజనుడైన పౌలు గారి మునుపటి జీవితం. ఇప్పుడు బాగా గమనించండి, దోషకుడు, హింసకుడు, హానికరుడు. అంత దుర్మార్గపు బ్రతికిన ఆ పౌలుని, అంత నీచమైన జీవితం జీవించిన పౌలుని సంఘాన్ని హింసించాడు. ఏమండి, ఎంతోమంది విశ్వాసుల్ని దూషించాడు. ఏమండి, ఆయన పనే, ఆయన ప్రాణాధారం ఏంటంటే చంపడమేనంట. ఆయన ప్రాణాధారమైనట్లుగా, జీవనాధారమైనట్లుగా ఏమండి ఆ పని కోసమే ఏమండి తెగించి వెళ్తాం. ఎక్కడ దేవుని నమ్మిన బిడ్డలు ఉన్నారంటే అక్కడికంతా వెళ్ళి హింసించడం, దూషించడం, హాని చేయడం, హింసించడం, దూషించడం, హాని చేయడం, దూషించడం, హింసించడం, హాని చేయడం. అలాంటి వ్యక్తిని గొప్ప సేవకునిగా మార్చింది ఏది? ఇప్పుడు చెప్పండి గట్టిగా, దేవుని వాక్యం. ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యానికి నీ జీవితం ఎప్పుడైతే నువ్వు అప్పగించుకోగలుగుతావో ఆ వాక్యం నీలో ఉన్న ఏమంటే ఆ దూషించే స్వభావాన్ని తొలగించునుగాక. హల్లెలూయా. హింసించే స్వభావాన్ని తొలగించునుగాక. హాని చేసే స్వభావం తొలగిస్తుంది. ప్రియమైన వాళ్ళరా, ఈ రోజున మందిరానికి వస్తున్నాను, దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాను అంటున్నారు, కానీ దేవుని వాక్యానికి అప్పగించుకున్నారా? దేవుని వాక్యానికి అప్పగించుకుంటే ఏమంటే నీలో ఏమంటే మునుపు ఉన్న స్వభావాలు ఏవి పొరపాటును కూడా ఉండవు. దేవుని వాక్యానికి నువ్వు అప్పగించుకుంటే పొరపాటు కూడా ఉండవు. ప్రియమైన మన దాన్ని గుర్తెరుగుదురుగాక, ఆలోచన చేసుకుందురుగాక.
మనల్ని ప్రేమిస్తున్న దేవుడు ప్రియమైన వాళ్ళరా చెప్తున్న మాట అంటే వాక్యానికి అప్పగించుకోండి, వాక్యానికి అప్పగించుకోండి. ఆ వాక్యానికి అప్పగించుకుంటే ఇంకా నువ్వు దూషించే స్వభావం ఉండదు. నీ అత్తని కానీ, నీ అమ్మ కానీ, లేకపోతే తర్వాత మీ నాన్నని కానీ, లేకపోతే నీకు తెలిసిన వారిని కానీ, అయిన వారిని కానీ, ఏ రోజైనా సరే, ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే ఇక దూషించే స్వభావం ఉండదు, హింసించే స్వభావం ఉండదు, తర్వాత హాని చేసే స్వభావం పొరపాటును కూడా ఉండదు. ప్రియమైన వాళ్ళరా దాన్ని గుర్తెరుగుదురుగాక. హల్లెలూయా. యేసు నామములో ఒక్కొక్కరి స్వభావం ఇక మీదట యేసయ్య మార్చునుగాక. దూషించే స్వభావం యేసు నామములో తొలగిపోవునుగాక. హింసించే స్వభావం యేసు నామములో తొలగిపోవునుగాక. హాని చేసే స్వభావం యేసు నామములో తొలగిపోవునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నాకు చాలును, నీ కృపలేనిది నే బ్రతుకలేను. నీ కృప నాకు చాలును, నీ కృపలేనిది నే బ్రతుకలేను. నీ కృపలేనిది నే బ్రతుకలేను. జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయనే నీ జనుల ఎదుట. జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయనే నీ జనుల ఎదుట. అవి భూకంపాలే అయినా, పెను తుఫానులే అయినా, అవి భూకంపాలే అయినా, పెను తుఫానులే అయినా, నీ కృపయే శాసించునా, అవి అణగిపోవునా. నీ కృపయే శాసించునా, అవి అణగిపోవునా. నీ కృప నాకు చాలును, నీ కృపలేనిది నే బ్రతుకలేను. నీ కృప నాకు చాలును, నీ కృపలేనిది నే బ్రతుకలేను. నీ కృపలేనిది నే బ్రతుకలేను. జగదుత్పత్తికి ముందుగానే ఏర్పరచుకొని నన్ను పిలచితివా. జగదుత్పత్తికి ముందుగానే ఏర్పరచుకొని నన్ను పిలచితివా. నీ పిలుపే స్థిరపరచనే, నీ కృపయే బలపరచనే. నీ పిలుపే స్థిరపరచనే, నీ కృపయే బలపరచనే. నీ కృపయే ఈ పరిచర్యను నాకు అనుగ్రహించెను. నీ కృపయే ఈ పరిచర్యను నాకు అనుగ్రహించెను.
చాలును, నీ కృపలేనిది నే బ్రతుకలేను.